ఉపనిషత్తులలో మాండిక్యోపనిషత్తు యొక్క ప్రత్యేకత ఏమిటి? దానికి ఆ పేరు ఎలా వచ్చింది? లోకంలో ఈ జన్మ యొక్క జీవితకాలం చాలా తక్కువ. ఈ జీవితకాలంలో వేదాలు చదవాలి, ఉపనిషత్తులు చదవాలి, పురాణాలు చదవాలి అంటే అది చాలా దుర్భరం అనిపిస్తుంది. ఒక చిన్న ఉపాయం ఏదన్నా చెప్పండి, నేను ఏది చదివితే అన్ని ఉపనిషత్తులు చదివినట్టు అని ఒక గురువు గారిని అడిగాడు శిష్యుడు. ప్రాచీనంలో అడిగితే మాండుక్యమేవ అలం అని ఆయన జవాబిచ్చాడు. మాండుక్యమేవ అలం. నాయన, ఈ 1008 ఉపనిషత్తులు లేకపోతే 108 ఉపనిషత్తులు లేకపోతే దశోపనిషత్తులు 10 ఉపనిషత్తులు కటకేన అని చెప్పి చెప్పారే, వీటన్నింటిలోనూ ఈ ఒక్క ఉపనిషత్తు చదువు, మొత్తం అన్ని ఉపనిషత్తులు చదివినట్టే. ఏంటండి ఆ ఉపనిషత్తు? మాండుక్య ఉపనిషత్తు. అయ్యా, అంత పెద్దదా అండి? నాయన, 12 మంత్రాలు మాత్రమే ఉన్నాయి. ఎంత చిన్నదో చూడండి. కేవలం 12 మంత్రాలు ఉన్నాయి. 12 మంత్రాలు అంటే ఉపనిషత్తులన్నింటిలోకి చాలా చిన్న ఉపనిషత్తు కాబట్టి ఆ 12 మంత్రాలు కలిగినటువంటి అతి చిన్నదైనటువంటిది చాలా పెద్ద అర్థం కలిగినటువంటిది ఈ ఉపనిషత్తు, మాండుక్య ఉపనిషత్తు. దీనికి ముచ్చట పడిపోయి దీని యందు చాలా అభిమానం కొలిపి గౌడపాదాచార్యుల వారని చెప్పి శంకరాచార్యుల వారి యొక్క పరమ గురువు, అంటే శంకరాచార్యుల వారి గురువు గారి యొక్క గురువు గారు, ఆయన కారికలు రాశారు, వ్యాఖ్యానం రాశారు ఈ మాండుక్యోపనిషత్తుకి. ఏం చెప్పారండి ఈ మాండుక్యోపనిషత్తులో అంటే సులభంగా మనం చెప్పుకుందాం. ఓంకారం, అంతకంటే ఏమి లేదు. ఓంకార మంత్రార్థం, ఆ ఊ మా అని చెప్పి తురీయార్థం, ఈ 3 అక్షరాలతో పాటుగా తురీయార్థం. ఈ ఓంకారంలో అకారము బ్రహ్మ, ఉకారము విష్ణు, మకారము శివుడు, వీటిని దాటి తురీయము అంటే 4వది అంటారు. ఈ 4 యొక్క ఆవిష్కృతం ఎలా కావాలి, జీవితంలో ఓంకారాన్ని జపిస్తే వచ్చేటువంటి ఫలితాలు ఏమిటి, ఆ ఓంకార ఉపాసన ఎలా చెయ్యాలి, ఆ తురీయ ఆవిష్కరణ 4వదాన్ని ఎలా పలకాలి, ఎలా దాన్ని అంతర్ముఖంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఆ ఊ మా వరకు ఎవరైనా పలకగలం, రాయటం చాలా కష్టం. ఆ ఊ మా వరకు రాస్తాం ఓంకారంలో. ఆ 4వది తురీయం, అది కేవలం అనుభూతి ద్వారానే తెలుస్తుంది. అందుకోసం ఓంకారనాదం జపిస్తూ ఉండండి అని చెప్పి మాండుక్యోపనిషత్తు చెబుతుంది. అటువంటి చక్కటి మాండుక్యోపనిషత్తుని అందరూ 12 మంత్రాలే కనుక చదివి ఉపనిషత్తులన్నింటినీ చదివినటువంటి ఫలితాన్ని పొందెదరు గాక.